దేవర గ్లిమ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఎలా అనిపించారు? చాలా కొత్తగా అనిపించిందండి. అంటే డైరెక్టర్ ని ఇప్పుడు దాకా తక్కువ చూసిన వాళ్ళందరూ గట్టిగా పెట్టేశాడు. ఒక ఎన్టీఆర్ ని ఈ రకంగా చూపించవచ్చా అనిపించింది మాకు. అంత కొత్త లుక్స్ అయితే చూపించారు. ఓ వేరే లెవెల్ అది చెప్పలేం. డైలాగ్ డెలివరీ గానీ ఎలా అనిపించింది? చాలా బాగుంది. నేను వస్తున్నా అని ఎర్ర సముద్రం చాలా బాగుంది. డైలాగులు కూడా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా మంచి పండగ చేసుకుంటారండి. లాస్ట్ టైం చూసుకున్నట్టయితే కొరటాల శివ ఏదైతే ఆచార్య సినిమా తీశారో అది గ్రాఫిక్స్ లోనే ట్రోల్స్ చాలా వినిపించాయి. మరి ఇందులో కూడా మనకి గ్రాఫిక్స్ అనేవి ఎక్కువ కనిపించడం జరిగింది. సో అక్కడ గ్రాఫిక్స్ కి ఇక్కడ గ్రాఫిక్స్ కి చాలా తేడా ఉందండి. చాలా తేడా ఉంది. ఎన్టీఆర్ నిజం కొత్తగా చూపించాడు. కొత్త లుకింగ్. ఇన్ని సినిమాల్లో కూడా ఇంత లుకింగ్ ఎక్కడ చూడాల. ఆ ఎలివేషన్లు అవి కొత్త. నిజంగా డైరెక్టర్ ఇంత టాలెంట్ ఉందని ఈ సినిమాతో చూపించుకుంటాక వస్తున్నాడు. రెడీ అవ్వండి. అనిరుద్ బీజిఎం ఎలా అనిపించింది? చాలా కొత్తగా ఉంది. చివరిలో ఒక ఇంగ్లీష్ సాంగ్ ఒకటి లాగా పెట్టారు. అది కూడా చాలా కొత్తగా అనిపించింది మాకు. ఏదైనా కొత్తదనం కోరుకుంటాంగా. ఇది ఎన్టీఆర్ కొత్తదనంతో ఇది ఇట్టు. రక్తంతో చంద్రుడు గీత గీసాడు కదా. సో ఎలా అది ఎలివేషన్ చూపించిన ఎలివేషన్ నిజంగా కింగ్. అదే చెప్తున్నా డైరెక్టర్ తోపు నువ్వు అంతే. ఎన్టీఆర్ ని ఎలా చూపించాలనుకున్నా అలా చూపించావు. పాన్ ఇండియా లెవెల్లో హిట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ బదులు కొడుతుందా? మొత్తం షేక్ చేసి మిర్చిలేసి పక్కన దిగుతాడు అంతే. అది రాసుకోండి.